ఈ ఉదయకాలమున మీ ముందుకు మరొక మిషనరీ చరిత్ర ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఈ సమయంలో బిషప్ డానియల్ కోరీ అనే మిషనరీ జీవిత చరిత్రను మీ ముందుంచాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. ఈయన ఇంగ్లాండ్ దేశంలో 1777 ఆ సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది. ఒక యాంగ్లికన్ పాదిరి అలాగే బిషప్ అయినటువంటి డానియల్ గారు గొప్ప దర్శనం కలిగిన వారే ఇండియాగా రావడం జరిగింది. 1777 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో జన్మించిన ఈయన 1802లో డయోసెస్ ఆఫ్ లింకన్కు డీకన్ గాను అలాగే పాస్టర్ గారు గాను అలాగే భారతదేశంలోని బెంగాల్ ప్రాంతానికి ప్రార్థనా మందిర అధికారిగాను నియమించబడడం జరిగింది. అయితే కలకత్తా యొక్క ఆర్చ్ డీకన్గా కూడా నియమించబడి 1835లో మెడ్రాస్కు బిషప్ అయ్యారు. ఆయన హిందుస్థానీ భాషను నేర్చుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చూనార్ ప్రాంత ప్రజల మధ్య సేవ చేశారు. ఆ ప్రాంతంలో వారణాసి వరకు ఉన్న చుట్టుపక్కలే ప్రాంతాలలోనూ ఆయన సువార్తను ప్రకటించిన వారే క్రైస్తవ సంఘాలని పాఠశాలను కూడా స్థాపించడం జరిగింది. తర్వాత కాన్పూర్కు వెళ్ళి అక్కడ ఆయనకి బాగా స్నేహితులైనటువంటి హెన్రీ మార్టిన్తో కలిసి కొంతకాలం పరిచర్య చేశారు. అక్కడ సేవ చేస్తున్నటువంటి టైంలోనే ఆయన చాలా తీవ్ర అస్వస్థతకు గురవడంతో అనారోగ్యం నుండి కోలుకోవడానికి కాన్పూర్ను విడిచిపెట్టి కలకత్తాకి రావడం జరిగింది. అయినప్పటికీ దేవుని పరిచర్యలో ఆయన వెనుదిరిగి చూడలేదు. అయితే కోరీ గారు స్థానిక ముస్లిం ప్రజల మధ్య కూడా తన సేవలు అందించి వారిని క్రీస్తు వైపుకి నడిపించారు. ఇలాగా జరుగుతున్నటువంటి తరుణంలో 1812 సంవత్సరంలో ఆయన ఎలిజబెత్ గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆమెకున్నటువంటి ఆత్మీయ సంకల్పం అలాగే స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉడుదుడుకులలో కూడా దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోవడానికి అతనికి ఎంతగానో తోడ్పాటునందించాయి. వీరిద్దరూ కలిసి ఆగ్రాకు వెళ్ళి 2 సంవత్సరాల పాటు సేవ చేసిన తర్వాత అక్కడ దేవుని వాక్యం ఎంతో ఫలభరితమైనదై స్థానిక ప్రజలతో కూడినటువంటి క్రైస్తవ సంఘాలు ఏర్పడ్డాయి. కోరీ గారికి కాలేయానికి సంబంధించిన వ్యాధి తీవ్ర రూపం దాల్చడంతో వైద్య చికిత్స నిమిత్తమే ఆయన తన స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. అయితే హిందుస్థానీ సోదరుల పట్ల ఆయనకున్నటువంటి గొప్ప ఆసక్తి వలన ఆయన తిరిగి ఇండియాకు వచ్చి కలకట్టా, బెనారస్ అంటే వారణాసి, బక్సార్ అలాగే చూనార్ ప్రాంతాల్లో దేవుని సేవను కొనసాగించారు. తర్వాత కాలంలో తమిళనాడులోని మద్రాస్కి బిషప్గా నియమించబడిన డానియల్ కోరీ గారు తన చివరి శ్వాస వరకు అక్కడే సేవలు అందించారు. ఆ సమయంలోనే తంజావూరు అలాగే తిరునెల్వేలి ప్రాంతాల్లో కూడా క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించి శాంతి సమాధానాలను నెలకొల్పడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. అంతేకాకుండా ఎన్నో పాఠశాలలు అలాగే క్రైస్తవ సంఘాలను స్థాపించిన కోరీ గారు దేవుని పరిచర్య చేయడానికై ఎంతోమంది యువకులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కనుక దయగల హృదయము, సాత్వికమైన స్వభావము కలిగి దీనత్వంతో 24 సంవత్సరాలకు పైగా భారతదేశంలో దేవుని సేవ చేయగలిగారు డానియల్ కోరీ గారు. ప్రియమైన స్నేహితులారా, భారతదేశంలోని అనేక మంది ప్రజలు ఇంకా యేసుక్రీస్తుని ఎరుగక ఉన్నారన్న గ్రహింపును మీరు కలిగి ఉన్నట్లయితే ఈ మిషనరీ జీవిత చరిత్ర మీకోసమే.